అన్నీ కంప్లీట్ హ్మ్. మామూలుగా చేస్తున్నా యాక్చువల్‌గా దాంట్లో. హ్మ్. మామూలుగా చేస్తున్నా. చాట్ జీపీటీ కంటెంట్ అయితే తీసుకోలేదు. హ్మ్. మామూలుగా ఫస్ట్ మామూలుగానే చేస్తున్నా. హ్మ్. ఓకే. తర్వాత ఈ చాట్ రోజు నుంచి జీపీటీలో మనము తీసుకొని ఎస్‌సీఓ స్టార్ట్ చేసుకుందాం. ఇమేజ్ అయితే క్రియేట్ చేసారా? ఓకే. షేర్ చేస్తారా? ఇమేజ్ చేశానండి. బ్లాగ్ బ్లాగ్ ఇమేజ్ ఇదంటే నిన్న కంటెంట్ బ్లాగ్ కంటెంట్ కూడా ఏం చేయలేదా? బ్లాగ్ ఇమేజ్ అయితే ఏం చేయలేదు. ఆ కంటెంట్ కూడా ఏం చేయలేదండి. జస్ట్ ఆ రోజు లోగో ఒకటి చేశాను. వీడియో చూసాను గానీ దాన్ని చేయలేదన్నమాట. హ్మ్. లైక్ అంటే ఇక్కడ ఏఐ నుంచి మళ్ళీ కీవర్డ్స్ తీసుకోవడం కూడా ఒకటి చూద్దాము. దాంట్లో నుంచి కీవర్డ్ తీసుకొని ఒక ఆర్టికల్ రాసి నేను ఓకే. పబ్లిష్ చేస్తాను. ఓకే. ఏఐ నుంచి. ఒక్క నిమిషం. మీరు మామూలుగా నిన్న మనం మామూలుగా ఇన్ని రోజులు చేసింది ఏంటంటే మాన్యువల్గా చేసాము. ఇది ఏంటంటే మనము అంత టైం వేస్ట్ చేయకుండా హ్మ్. ఫాస్ట్గా వర్క్ చేయడానికి ఇక్కడి నుంచి కూడా మనం కీవర్డ్స్ తీసుకోవాలి. మనం అంతకుముందు ఏంటంటే గూగుల్‌లో సెర్చ్ చేసి అక్కడ దొరికితేనే మనము వెతుక్కొని తీసుకునేవాళ్ళం. ఒకవేళ అక్కడ దొరకనివి కూడా మనకి ఇక్కడ హ్మ్. చాలా ఉంటాయనమాట. అంటే చాలా కీవర్డ్స్ అనేవి ఇక్కడ మనకిస్తది చాట్‌జీపీటీ. ఇంకా దీనికి కాకుండా ఇంకా వాళ్ళ సెర్చ్ ఇంటెంట్ ఏంటి, దానికి ఓకే. ఆ కీవర్డ్‌ది డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తది. ఇక్కడ మనము ఇట్లా ఇస్తే ఈ చాట్‌జీపీటీ నుంచి కూడా కొన్ని కీవర్డ్స్ ఓకే. తీసుకోవచ్చనమాట. ఇట్లా చూడండి సెర్చ్ వాల్యూమ్. బట్ ఇదేంటంటే ఇన్‌స్టంట్ ఆ! ఇవ్వదు. అంటే ఇప్పుడు లైవ్‌లో ఏదుందో అది రాదిక్కడ. ఈజీగా వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాను బేస్ చేసుకొని ఇస్తది తప్పితే ఇది లైవ్ జీపీటీ అని ఉంటే దాంట్లో వస్తది కానీ ఇక్కడైతే రాదు. బట్ అదేంటంటే సెర్చ్ చేసుకోవడానికి యూజ్ అవుతదనమాట. కరెంట్ డేటా అనేది ఇందులో అవైలబుల్ ఉండదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాకి సంబంధించింది. ఇక్కడొచ్చింది కదా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ ఓకే. స్టూడెంట్స్. ఇదొక లో కాంపిటీషన్ అని ఉంది. ఇదొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ విత్ ప్లేస్‌మెంట్ అనేది మీడియం అండ్ చూపిస్తుంది. ఇక్కడ మీడియము బావుంది. ఇట్లా ఉన్నాయి. మనం ఓకే. దీనికి సెర్చ్ వాల్యూమ్ ఇలా ఉంది. దీని సెర్చ్ వాల్యూమ్ ఎలా ఏంటి అనేది కోర్స్ ఫర్ స్టూడెంట్స్ మామూలు రియల్‌గా టూల్స్‌లో చెక్ చేద్దాము. ఇది వచ్చి జస్ట్ ఒక 30 ఉంది దీనికి. కాస్ట్ వైస్ కీవర్డ్ డెన్సిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. గూగుల్‌లో లైక్ సెర్చ్ గూగుల్ చేసి. కీవర్డ్ ప్లానర్‌లో చూద్దాము. హ్మ్. బట్ కీవర్డ్స్ అయితే వస్తాయి మనకి. ఇక్కడ కీవర్డ్స్ వస్తాయి కాబట్టి కీవర్డ్స్ లిస్ట్ తీసుకోవడానికి యూజ్ అవుతది. ఇది ఎప్పుడో ఓల్డ్ డేటా ఇస్తది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా. ఇదే క్లాసా? ఇప్పుడు స్టార్టా? హ్మ్. 3:00. 12 లోహిత్ రా సుజాత నేను లోహిత్ ఫాస్ట్ పిల్లలు అది అమ్మా ఒకటి చెప్పాలా ఈరోజు వర్షం పడలేదల్లా ఒకటి అయింది నా బుక్స్ తడిపోయినాయి
సుధాత అత్తని పెడుతున్నా అలా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫర్ స్టూడెంట్స్ అంటే ఎగ్జాక్ట్గా రియల్ టైం అంటే మనకు 10 నుంచి 100 మధ్యలో యావరేజ్ చూపిస్తున్నారంటే 10 తర్వాత 11 అయినా ఉండొచ్చు 99 అయినా ఉండొచ్చు బట్ ఇక్కడ వచ్చేసి 30 ఉంది ఎగ్జాక్ట్ వాల్యూ ఇది సర్చ్ వాల్యూమ్ అనేది చాలా లోనే ఉంది బట్ ఇక్కడ చాట్ జీపీటీలో చూపించినట్టయితే ఇది ప్రాపర్గా లేదు బట్ కానీ ఇక్కడ మనకేంటి యూజ్ అంటే ఈ చాలా కీవర్డ్స్ అనేవి మనం వెతుక్కునే పని లేకుండా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట ఇట్లా కీవర్డ్స్ అనేవి తీసుకోవచ్చు మనం కీవర్డ్స్ తీసుకున్న తర్వాత మనం టూల్స్లో రీసెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బట్ మనము ఇందులో మనకి ఏదో ఒక కీవర్డ్ తీసుకుందాం ఇది జస్ట్ ఈ గ్యారంటీ దీనికి ఎంత ఉందో చూద్దాము ఒకసారి అదేది అదేది ఇది ఇంకా చాలా తక్కువ ఉంది బట్ ఇది ఎస్సీఓ డిఫికల్టీ తక్కువ ఉంది ఈజీగా ఇండెక్స్ అవుతుంది కాబట్టి జస్ట్ ఈ కీవర్డ్ని టార్గెట్ చేసుకుని ఇప్పుడు మనం ఒక ఆర్టికల్ అయితే రాదు ఆర్టికల్ రాసేటప్పుడు రైట్ ఎ బ్లాగ్ విత్ 1500 words by following SEO and high high conversion value with high conversion value and all means high conversion value along with search intent about the keyword మన కీవర్డ్ అనేది ఇక్కడ ఇచ్చిన డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ విత్ జాబ్ గ్యారంటీ అంటే మనకైతే ఒక ఆర్టికల్ ఇస్తుంది ఇప్పుడు ఒక క్యాన్వా యూజ్ చేసి మనం ఒక ఇమేజ్ డిజైన్ చేసుకుందాం మనం బ్లాగ్కి చేస్తున్నాం కాబట్టి బ్లాగ్ బ్యానర్ తీసుకుందాం ఓకే business and marketing opportunities. కంటెంట్ చేంజ్ చేసుకోవచ్చు కంటెంట్ చేంజ్ జస్ట్ ఇమేజ్ చేసుకోవచ్చు ఫార్మాట్ చూసి ఇక్కడ ఆర్టికల్ అయితే ఉంది కదా ఈ ఆర్టికల్ టైటిల్ని చూసుకొని మనము ఓకే కోరిక డ్రెస్ మార్చుకోండి పో. మనం ఇలా పెట్టేసి ఇక్కడ మనం ఏదైనా
ఇట్లా మనము టైటిల్ డిజైన్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. ఇంకా దీనికి ఏదన్నా డిజైన్ చేయాలంటే చేయొచ్చు. బట్ మనకు టైం డిజైన్ చేయడానికి సరిపోద్ది కాబట్టి డౌన్లోడ్ చేస్తాను సింపుల్ ఇమేజ్ కంప్రెషన్. ఒక బ్యాడ్ న్యూస్ రాసా కానీ ఎగ్జామ్ అయిపోయిన రోజు డ్రాయింగ్ చూపించారు. కానీ హోంవర్క్ ఏమో కానీ మ్యాథ్స్ హోంవర్క్ ఏమో 301 నుంచి 400 వరకు రాయాలండి 2 టైమ్స్ రఫ్ బుక్లో. బ్యాడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ హ్యాపీ రాసుకోవచ్చు. హిందీ వర్ణమాల భార్యగుడి మాత్రమే రాయాలి రాయ్ 4 టైమ్స్. అక్క బ్యాడ్ న్యూస్ అక్క ఎగ్జామ్ రోజు ఇచ్చేసారు హోంవర్క్ మాకు 1 వీక్ వరకు ఇవ్వరా. అందుకే మీద రాస్తుంటే మనం ఈజీగా అయిపోతుంది. ఇదంతా మళ్ళీ కంటెంట్ రాసుకొని ఇమేజ్ రెడీగా పెట్టుకుంటే ఇమీడియట్గా పోస్ట్ చేసుకునే వాళ్ళం ఇవన్నీ. ఏంటా ఏంటి కానీ ఏంటి ఇక్కడ మనం ఇంకా డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి పోస్టులు ఉంటాయి కదా, ఈ పోస్టులు స్టార్ట్ చేయాలి. కంటెంట్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్న దాకా యాడ్ న్యూ పోస్ట్. పోస్ట్ అనేది బ్లాగ్లోకి వస్తుంది. ఓకే. ఇక్కడ యాడ్ టైటిల్, మనం ఏ ఆర్టికల్ అయితే రాసామో అదే ఆర్టికల్ టైటిల్ ఇక్కడ యాడ్ చేస్తాము ఫస్ట్. జస్ట్ తర్వాత పబ్లిష్ పబ్లిష్ తర్వాత నెక్స్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఒక అకౌంట్లో ఎన్ని వెబ్సైట్ చేసుకోవచ్చండి? ఒక అకౌంట్లో ఎన్ని వెబ్సైట్స్ చేసుకోవచ్చు? దీంట్లోనా ఎన్ని డొమైన్స్? అంటే మనం తీసుకునే ప్లాన్ బట్టి ఉంటుంది. ఇక్కడ మనం యాడ్ చేసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ యాడ్ చేసుకుంటాం. ఫస్ట్ అక్కడ యాడ్ చేసుకున్నాం కదా, యాడ్ చేసుకున్నాక మనకి టైటిల్ వచ్చేసి హెచ్ వన్ కింద తీసుకుంటుంది. రిమైనింగ్ మనం ఎడిట్ చేసుకోవాలి. టైటిల్ హెచ్1, ఇప్పుడు హెచ్2 హెచ్3 మనం సెట్ చేసుకోవాలి. కంటెంట్ యాడ్ చేసుకున్నాక ఇక్కడ లేదంటే ఇక్కడైనా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్లో ఉంది కాబట్టి ఇది హెచ్1 లేదంటే హెచ్2 పెట్టుకోవచ్చు. హెచ్1 ఆల్రెడీ ఉంది కాబట్టి
నెక్స్ట్ ఇక్కడ మనము డిజిటల్ మార్కెటింగ్, ట్రైనింగ్ విత్ జాబ్ గ్యారంటీ ఉంది కదా, ఇది మన కీవర్డ్. ఈ కీవర్డ్ ఎక్కడెక్కడ ఉందో చూసి అక్కడక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది, బెస్ట్ టాప్ బెస్ట్. వాట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్ జాబ్ గ్యారంటీ. ఇక్కడ మళ్ళీ H3 మిగతా దగ్గర అంటే ఇక్కడ కూడా మనము H2 అట్లా పెట్టచ్చు. H2 H3 ఆ రెండిట్లో కంపల్సరీగా ఉండాలి. మనకి రిమైనింగ్ ఉంది కదా, ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా. ఇంత పైన బోల్డ్ ఉంది, మనం ఇక్కడ ఏంటంటే ఇటాలిక్ చేస్తాము. ఇటాలిక్ చేసినాక బోల్డ్ ఉన్నా పర్లేదు, లేకపోతే తీసేసినా పర్లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ లింక్ ఇవ్వాలి. ఇంటర్నల్ లింక్స్ మనము జాబ్ రిలేటెడ్ గ్యారంటీ కోర్స్ అనేది జస్ట్ మనం దీంట్లో రిమైనింగ్ ఏ పేజ్ దానికి సూటబుల్ అవుతుందో దాన్ని ఇక్కడ మన బ్లాగ్లోకి వెళ్ళి మనకి కంటెంట్లో ఉన్న కీవర్డ్కి రిలేటెడ్గా చూసుకోవాలి. బెస్ట్ ఫ్రీ టూల్స్ ఫర్ మార్కెటింగ్, ఇట్లా డిజిటల్ మార్కెటింగ్, వై డిజిటల్ మార్కెటింగ్, లర్నింగ్ అయినా మార్కెటింగ్, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి చూసుకొని మనం తీసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఇక్కడ మనం ఎక్కడన్నా మనకి కీవర్డ్స్ ఉన్నాయేమో చూసుకోవాలి. లేదు కాబట్టి ఇక్కడ మనం రియల్ జాబ్ గ్యారంటీ కోర్స్ ఎంటర్ చేస్తే మరి ఇది యాడ్ అయిపోయింది. ఇక్కడ ఇంటర్నల్ లింక్ అయింది. ఇంకా ఎక్స్టర్నల్ లింక్ కావాలి. ఎక్స్టర్నల్ లింక్ కావాలంటే మన ఫేస్బుక్స్ అవి కూడా ఇవ్వచ్చు, లేదంటే మనం ఇంకేదన్నా వేరే మన బ్లాగ్స్ కానీ ఉన్నా కూడా ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్ ఇన్ తెలుగు అని ఉంది. ఇది ఎక్స్టర్నల్ బ్లాగ్ మందే కాబట్టి మనం అది కూడా ఎక్స్టర్నల్ లింక్ లాగా ఇవ్వచ్చు. ఇంకా దీంట్లో మనకు దానికి సంబంధించిన కంటెంట్ ఉంది కాబట్టి ఇది ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, తీసుకుందాం. ఇంకా ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ లింక్ అయిపోయింది, ఇంటర్నల్ లింక్ అయిపోయింది, బోల్డ్ ఇటాలిక్ ఇచ్చాము, హెడ్డింగ్స్లో కూడా ఈ టైటిల్స్ అయిపోయినాయి. లైక్ మనకి ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో కూడా ఈ కీవర్డ్ అనేది రిపీట్ అయింది. ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఎస్ఈఓ అన్నీ కంప్లీట్ అయినాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకి
ఇక్కడ వచ్చేసి మన నెంబర్ ఇవ్వాలి. కాల్ నౌ అని ఇచ్చింది. కాల్ నౌ అని ఇస్తే మన నెంబర్ ఇచ్చేయచ్చు డెమో కోసం. అండ్ కాంటాక్ట్ ఫామ్ కూడా ఇవ్వచ్చు. ఇది అయిపోయింది. జస్ట్ పబ్లిష్ చేసాము. పబ్లిష్ చేసిన తర్వాత ఎగ్జిట్. నెక్స్ట్ ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్. ఇక్కడ మనం ఇమేజ్ ఫైల్ అప్లోడ్ చేయాలి. ఇమేజ్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఇది కంప్రెస్ చేసుకుంది. ఇక్కడ వచ్చేసి మనం ఈ ఫైల్ నేమ్ ఇదే మనకి ఆల్ట్ టెక్స్ట్ కూడా ఇవ్వాలి. ఆల్ టెక్స్ట్. ఆల్ట్ టెక్స్ట్ సెట్ ఈజ్ ఫీచర్డ్ ఇమేజ్ సెట్ చేసాము. ఇక్కడ సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ సింబల్స్తో వచ్చేసింది కాబట్టి ఇది మొత్తం వచ్చింది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ బిఫోర్ మనకి క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఇది ఇట్లా వస్తుంది. లేదు ఒకవేళ రాకపోతే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా వర్డ్స్ ఉన్నాయి కదా, 60 క్యారెక్టర్స్ కనుక ఇవి డాట్స్లోకి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆర్టికల్ ఎండింగ్లో మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ కూడా వచ్చింది. కావాలంటే ఇవి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే అయ్యే యూజ్ చేయొచ్చు. మెటా డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకొని సేవ్ చేద్దాం. అప్పుడు మనకి ఇక్కడ ఇంక స్కోర్ అనేది పెరగలేదు. స్కోర్ పెరగాలి అంటే మనం ఫోకసింగ్ కీవర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇదే ఫోకసింగ్ కీవర్డ్. ఈ ఫోకసింగ్ కీవర్డ్ ఇస్తే మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ మిస్టేక్స్ ఏమున్నాయి. ఫోకసింగ్ కీవర్డ్ నాట్ ఫౌండ్. మెటా డిస్క్రిప్షన్లో ఫోకసింగ్ కీవర్డ్ అనేది రాలేదంట. అక్కడ చూద్దాం. ఇక్కడ 100% అనే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు వస్తుంది మనకి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయో ఇదైతే మనకు బాగా చెప్తుంది, అంటే ఎక్కడ ప్రాబ్లం లేకుండా. ఇక్కడ వచ్చేసి మనం 150 అన్నా కూడా 922 వర్డ్స్ ఉన్నాయి, బట్ ఇదేం ప్రాబ్లం లేదు. ఇక్కడ కొన్ని ఎర్రర్స్ చూపిస్తుంది. కీవర్డ్ డెన్సిటీ తక్కువ ఉంది అంటే మన ఆర్టికల్లో కీవర్డ్ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఇంకా కొన్ని కీవర్డ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యూఆర్ఎల్ మన కీవర్డ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చూపిస్తుంది, బట్ నో ఇష్యూస్. ఇవన్నీ కీవర్డ్ డెన్సిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంకా 2-3 కీవర్డ్స్ అనేది 2-3 టైమ్స్ ఈ కీవర్డ్ అనేది రిపీట్ చేయాలి. కంటెంట్లో అప్లోడ్ చేయాలి. కంటెంట్ లేకున్న దగ్గర ఇక్కడ ఒక చాట్ యాడ్ చేసాము. ఇక్కడ ఒక చోట యాడ్ చేసాము. ఇంకా ఒక 2 టైమ్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. పబ్లిష్ చేస్తే ఇక్కడ ఇంక్రీజ్ అయింది కొంచెం 77 దాకా.
ఇట్లా మనం చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చేసుకుంటూ ఉండాలి. యూఆర్ఎల్ క్యారెక్టర్స్ తగ్గిస్తే ఇంకా అవుతుంది. కంటెంట్ ఇంకా ఇమేజ్ చేయమంటున్నాడు. టైటిల్ బాగానే ఉంది. హ్మ్. డడ్ నాట్ కంటెంట్ పవర్ వర్డ్స్ ఏమి యూజ్ చేయలేదు. దీని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఈ పవర్ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ. బట్ ఇక్కడైతే అన్నిటికీ వస్తుందని ఏం లేదు. కొన్నిటికి రావచ్చు, కొన్నిటికి రావచ్చు. నెంబర్స్ లేవు. ఈ నెంబర్స్ అనేవి కూడా అన్నిటికీ వస్తాయని గ్యారంటీ లేదు ఇవి రెండు. ఓకే. బట్ ఇవి మాక్సిమం 77 అంటే మనము ఓకే. ఇంకా కొంచెం ఇంకో 3 పాయింట్స్ ఎక్స్ట్రా అయితే మనకి ఇంకా గుడ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంతవరకు అయితే ఓకే ఇది. లైక్ ఈ పోస్ట్ అయిపోయిన తర్వాత మనము మన వెబ్సైట్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ బ్లాగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మన బ్లాగ్ అనేది యాడ్ అయింది. ఇక్కడ క్లిక్ చేస్తే మన వెబ్సైట్లో బ్లాగ్ వస్తుంది. ఇక్కడ మన ఎట్లా యాడ్ ఎన్ని చేసుకోవచ్చు బ్లాగ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు కదా ఒక పేజ్లో. మొత్తం కంటెంట్ అయితే ఇక్కడ వచ్చింది. ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం సపరేట్గా తీసుకొని ఇట్లా మనం ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఇది ఆర్టికల్ పబ్లిష్ చేసే ప్రాసెస్. ఇక్కడ వరకు ఏమన్నా ఒక డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి, మళ్ళీ కంప్లీట్ చేస్తాను. లేదంటే మీరు ట్రై చేస్తా అంటే మీరు ఒకటి క్రియేట్ చేసుకుంటే ట్రై చేపిస్తాను. బట్ ఇక్కడ వచ్చేసి ఆర్టికల్కి టైటిల్ ఎలా తీసుకోవాలి, పవర్ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలి, దీని గురించి ఒక టాపిక్ ఉంది. అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ చేస్తారా లేకపోతే మీరు తర్వాత చేసి నాకు చూపిస్తారా? సరే ఆ పని చేయండి, చేసి పెట్టుకుని మన టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. కంటెంట్ చేసి పెట్టుకుంటా. నాకు మండే రోజు చెప్పండి అది ఎట్లా అనేది. కంటెంట్ చేసి పెట్టుకుంటా. ఈ వెబ్సైట్లో పోస్ట్ చేసేటదే తీసుకోండి. ఏదైనా ఒక టాపిక్ మీద ఓకే దానికి యూట్యూబ్. మనకి ఎస్ఈఓ ఆర్టికల్ రైటింగ్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ని యూజ్ చేసుకొని మనం ఆర్టికల్స్ అనేవి రాసుకోవాలి. ఇక్కడ ఆర్టికల్ క్యారెక్టర్స్ వచ్చేసి ఫస్ట్ రైట్ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ కీవర్డ్ అంటే సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి, కాంపిటీషన్ లో ఉండాలి కీవర్డ్స్కి. కీవర్డ్ ప్లానర్ ఇవన్నీ యూజ్ చేసి మనం తీసుకోవచ్చు. అలాగే లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ కీవర్డ్ ఇంటెంట్ అంటే యూజర్ ఇంటెంట్ బేస్ మీద యూజర్ ఎలా అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు ఎలా సెర్చ్ చేస్తున్నారో గూగుల్లో ఆ ఫార్మాట్లో తీసుకోవాలి. అలాగే క్రాఫ్ట్ అండ్ కంపైలింగ్ టైటిల్స్ అంటే ఇంక్లూడింగ్ ద కీవర్డ్స్ ప్రైమరీ కీవర్డ్ అనేది టైటిల్లో ఇంక్లూడ్ చేయాలి. అలాగే క్యాచీ అండ్ క్లియర్ అంటే చాలా ఈజీగా ఉండాలి. లైక్ ఇక్కడ వచ్చేసి 60 క్యారెక్టర్స్ లెంత్ ఉండాలి టైటిల్. లైక్ పవర్ వర్డ్స్ యూజ్ చేయాలి. ఇందాక పవర్ వర్డ్స్ చూపించింది కదా, బెస్ట్, అల్టిమేట్, గైడ్, ఈజీ, క్విక్, ఇట్లాంటి పవర్ వర్డ్స్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఇట్లాంటి పవర్ వర్డ్ని యూజ్ చేస్తే తొందరగా మన ఆర్టికల్కి ఎక్కువ క్లిక్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఆప్టిమైజ్ మెటా డేటా అంటే మెటా ఆర్టికల్ యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసి 150 to 160 క్యారెక్టర్స్ ఉండాలి. టైటిల్ వచ్చేసి 50 to 60 క్యారెక్టర్స్ ఉండాలి. ఇంక్లూడింగ్ కీవర్డ్, టార్గెటింగ్ కీవర్డ్ అనేది టైటిల్లో ఉండాలి, మెటా డిస్క్రిప్షన్లో ఉండాలి. అలాగే ఎంకరేజింగ్ ద యాక్షన్ బటన్స్ అంటే లర్న్, ఫైండ్ అవుట్, డిస్కవర్, ఇలాంటి కాల్ టు యాక్షన్ బటన్స్ ఉంటాయి. లర్న్ అంటే నేర్చుకొని, ఫైండ్ అవుట్ కానీ, డిస్కవర్ కానీ, ఇప్పుడు మనం యాడ్ చేసేంత కాల్ నవ్వు అని ఇట్లాంటి బటన్స్ అనేవి యాడ్ చేయాలి. అలాగే ఇక్కడ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ద కంటెంట్ హెడ్డింగ్స్ అనేవి H1 to H6 ఉంటాయి. H1 ఈజ్ ద మెయిన్ టైటిల్, H2, H3 ఈజ్ ద సబ్ హెడ్డింగ్స్. ఈ మూడిట్లో కూడా మనకి కీవర్డ్ అనేది రిపీట్ అవ్వాలి. H1, H3లో రిమైనింగ్ ట్యాగ్స్ మనం యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఈ మూడు మేజర్. అలాగే పారాగ్రాఫ్ అనేది షార్ట్ పారాగ్రాఫ్ ఉండాలి, 3 to 4 సెంటెన్స్ ఉండేలాగా. అలాగే మన ఆర్టికల్ కంటెంట్ లెంత్ వచ్చేసి 1000 to 2000 వర్డ్స్ మధ్యలో ఉండాలి. కొంతమంది 2500 వర్డ్స్ కూడా అడుగుతారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎక్కువగా కీవర్డ్ స్టఫింగ్ అనేది చేయకూడదు. ఎక్కువ కీవర్డ్స్ అనేవి మనము దాంట్లో ఇన్సర్ట్ చేయకూడదు అనమాట.
తక్కువ కీవర్డ్స్ మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు అక్కడ కీవర్డ్స్ తక్కువ ఉన్నాయని చూపించింది కాబట్టి రిమైనింగ్ యాడ్ చేసాం. ఇన్ కేస్ ఆ కీవర్డ్స్ 1-2% హ్మ్. ఉండాలన్నమాట ఆర్టికల్ డెన్సిటీ అనేది. ఆ 1-2%కి ఇంక్రీజ్ ఉంటే ఇంకా అవి మనం రిమూవ్ చేయాలి కీవర్డ్స్. అలా కనుక ఎక్కువ ఉన్నట్లయితే అది బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ కిందకి వస్తది. ఈ బ్లాక్ హ్యాట్ ఎస్ఈఓ, వైట్ హ్యాట్ ఎస్ఈఓ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను దీని తర్వాత నెక్స్ట్ క్లాస్‌లో. హెచ్ఏటి హ్యాట్, బ్లాక్ హ్యాట్, బ్లాక్ వైట్ హ్యాటా? హ్యాట్ అండ్ హెచ్ఏటి గ్రే హ్యాటా? హ్యాట్ 3 ఉంటాయి. వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. హుహు. తర్వాత కీవర్డ్ స్టఫింగ్ అనేది తీసేయాలి. ఫోకసింగ్ ఆన్ ద వాల్యూస్. వాల్యూస్ మీద మనం ఫోకస్ పెట్టాలి. అంటే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కరెంట్ డేటా మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నమాట. ఈ అంటే ఓల్డ్ డేటా అనేది ఉండకూడదు. ఇప్పుడు ప్రజెంట్ యూజర్‌కి ఏది అవసరమో ఆ డేటాని ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటే ఇది ఒక టూల్. ఎల్ఎస్ఐ కీవర్డ్స్ ఇదేంటంటే 1 ఆర్ 2 వర్డ్స్ కీవర్డ్స్ ఇస్తది. ప్రజెంట్ ఇప్పుడు దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు ఈ కీవర్డ్‌ని. జస్ట్ గూగుల్ కీవర్డ్ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అని వస్తది. జస్ట్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీరు ఏదైనా ఒక కీవర్డ్ ఇస్తే దానికి రిలేటెడ్ సింపుల్ కీవర్డ్స్ ఇస్తది. బట్ ఇప్పుడు మనకి యూజ్ అవ్వవన్నమాట. హ్మ్. ప్రెజెంట్ వేరే ఇది టూల్స్ స్టార్టింగ్‌లో ఉన్నాయి. ఇవి యూజ్ డిజిటల్ చేయట్లేదు. మార్కెటింగ్ అంటే జస్ట్ ఇట్లా ఇది వచ్చేసి గూగుల్ రిలేటెడ్ సెర్చ్‌లో ఏమున్నాయో అవి చూపిస్తది అంతే. ఇక్కడ ఇట్లా ఇస్తాయి అన్నమాట చిన్నవి టైప్ స్టోరీస్. బట్ ఇవి మనకి ఎంతవరకు యూజ్ అవుతాయి? ఇవి చిన్నవి యూజ్ అవ్వవు కదా! అది ఫస్ట్‌లో కీవర్డ్ బేస్ మీద ఉన్నప్పుడైతే మనకి హ్మ్. వచ్చేది. బట్ ఇక్కడ కాంపిటీషన్ ఎంతుందో చెక్ చేయాలంటే మళ్ళీ ఇది హ్మ్. ప్లానర్‌లోకెళ్ళాలి. పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళాలి. బట్ ఇది ప్రీవియస్ యూజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడేమి ఇది యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. ఇందాక మనం ఇచ్చాం కదా ఇంటర్నల్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్. ఇంటర్నల్ లింక్స్ ఏంటంటే మన వెబ్‌సైట్‌లో లింక్స్ మన మళ్ళీ ఇంకొక వెబ్ పేజ్‌కి ఇంటర్నల్ లింకింగ్ చేయడం. ఎక్స్టర్నల్ లింక్స్ అంటే వేరే బ్లాగ్‌ది మనం తీసుకొచ్చి యాడ్ హుహు. చేసుకోవాలి మన బ్లాగ్‌ది. మన హ్మ్. కాంపిటేటర్స్‌ని యాడ్ చేయకూడదు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్టర్నల్ బ్లాగ్స్ యాడ్ చేస్తే ఏంటంటే ప్రాబ్లమ్ అవుతది. కాబట్టి గవర్నమెంట్ సైట్స్ కానీ ఆ! బ్యాక్ లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అవి 2 వేరు గదండీ! ఆ! వేరు. బ్యాక్ ఎక్స్టర్నల్ లింకింగ్ లింక్స్, ప్లస్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ లింక్స్ వేరు, లింక్స్ బ్యాక్ 2 లింక్స్ వేరు వేరు. వేరు టాపిక్స్. ఒక్క లింక్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆప్టిమైజ్ ఇమేజ్ అండ్ మీడియా. మీ ఇమేజ్ కిందకి మనం ఆల్ట్ టెక్స్ట్ ఏసాం కదా! ఇమేజ్ యాడ్ చేసేటప్పుడు అది. అండ్ హ్మ్. కంప్రెస్ ఇమేజ్ అంటే మనం ఇమేజ్ కూడా కంప్రెస్ హ్మ్. చేసాము. అండ్ డిస్క్రిప్టివ్ ఫైల్ నేమ్. మన ఫైల్ నేమ్ కూడా ఇది ఇదే సేమ్ కీవర్డ్ యాడ్ ఇవ్వాలన్నమాట. ఆ! ఇమేజ్ ఆప్టిమైజేషన్ అంటే ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో 2 క్వెషన్ యాడ్ అనుకోండి హౌ టు చేసుకోవచ్చు. ఆప్టిమైజ్ ఇమేజ్ అంటే ఇమేజ్ కంప్రెస్ చేయటము, ఆల్ట్ టెక్స్ట్, ఫైల్ నేమ్ వచ్చేసి సేమ్ ఫోకసింగ్ కీవర్డ్ యూజ్ చేస్తామన్నమాట. తర్వాత నెక్స్ట్ మొబైల్ ఆప్టిమైజేషన్ అంటే ఏం లేదు. మన వెబ్‌సైట్ డిజైనింగ్ మొబైల్ రెస్పాన్సివా కాదా అనేది ఇంపార్టెంట్. అది చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకోవాలంటే మనకి మొబైల్‌లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు. లేదంటే సిమ్యులేటర్ ఉంటది. హ్మ్. సిమ్యులేటర్ ఆన్ చేసుకుంటే తెలుస్తదన్నమాట మనకి. ఇట్లా. ఇక్కడ సిమ్యులేటర్ ఎక్స్‌టెన్షన్ యాడ్ చేసుకొని మనం ఇందులో కూడా చెక్ చేసుకోవచ్చు. మన వెబ్‌సైట్ ఎలా వస్తుంది? ప్రాపర్‌గా సెట్ అవుతుందా లేదా? ఇప్పుడు మన బ్లాగ్ ఉంది. మన బ్లాగ్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఇప్పుడు ఇమేజ్ దీని సైజ్‌కి అడ్జస్ట్ అయిందా లేదా? చూసుకోవాలన్నమాట. ఇట్లా. హ్మ్. నెక్స్ట్ ఫాంట్ అనేది రీడబుల్ ఉంది. మంచి ఫాంట్ ఉంది. ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి. అంటే ఈ ప్రతి వెబ్‌సైట్‌కి ఇవన్నీ కూడా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. అలాగే కంటెంట్ రీడబిలిటీ ఎలా అంటే సింపుల్ ఇంగ్లీష్‌లో రాయాలి. బుల్లెట్ పాయింట్స్, లిస్ట్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే ట్రాన్సిషన్ వర్డ్స్ అంటే ఇట్లాంటి వర్డ్స్ అనమాట. ఫర్దర్ మోర్, ఎడిషన్స్, దేర్‌ఫోర్ ఇట్లాంటి వర్డ్స్ కూడా యూజ్ చేసి అట్రాక్టివ్‌గా రాసుకోవచ్చు. అలాగే ఆప్టిమైజ్ ద ఫీచర్డ్ స్నిప్పెట్స్ ఎలా రాసుకోవాలి అంటే ఇట్లా డైరెక్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి యాడ్ చేసుకుంటే అవి స్నిప్పెట్ లాగా తీసుకొని ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు మన ఆన్సర్ని గూగుల్లో చూపించడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేసిన ఆర్టికల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లేవు. మళ్ళీ దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసుకొని యాడ్ చేసుకోవచ్చు దాంట్లోనే. హ్మ్. అందులోనే టేబుల్స్, లిస్టు, షార్ట్ పారాగ్రాఫ్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆ కంటెంట్‌లో. ఇవన్నీ కూడా అట్రాక్టివ్ ప్రాసెస్ అనమాట. ఈ స్టెప్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఆర్టికల్ రాయాలి అంటే.
ఇవన్నీ మనం కంటెంట్ రైటర్‌కి ఇవి ఇస్తాము. కంటెంట్ రాయమని ఇలాంటివన్నీ. చిన్న చిన్న క్వెషన్ అండ్ ఆన్సర్స్ లేకపోతే ప్రీవియస్ అయితే మనకి ఈ ఆన్సర్ డైరెక్ట్ క్వెషన్ ఆన్సర్ స్నిప్పెట్స్ లేవు. ఇప్పుడు యూజర్ యొక్క ఇంటెంట్ బేస్ మీద ఆన్సర్ ఇస్తుంది కాబట్టి ఇవి ఇస్తుందన్నమాట. టేబుల్స్, లిస్ట్, షార్ట్ పారాగ్రాఫ్స్ ఇవన్నీ. తర్వాత కీప్ వన్ ఐ ఆన్ లోడింగ్ స్పీడ్. మన వెబ్సైట్ లోడింగ్ స్పీడ్ గురించి చెక్ చేయాలి. ఇది మనము రేపు చూద్దాము. లైక్ రిమైనింగ్ ఎస్సీఓ టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత లోడింగ్ స్పీడ్ లైక్ ఆడిట్ చేసినప్పుడు వస్తది. అది చూపిస్తాను. ఈ ఆడిట్ చేసిన తర్వాత మనము వర్క్ చేద్దాం. అప్పుడు ఈ లోడింగ్ స్పీడ్ ఎలా చూడాలి ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ ఏదైనా లోడింగ్ స్పీడ్ ప్రాబ్లమ్ ఉంటే ఏంటంటే వర్డ్‌ప్రెస్‌లో మనము ప్లగిన్స్ అనేవి ఎక్స్‌ట్రా ప్లగిన్స్ రిమూవ్ చేసుకోవడము, ఇమేజెస్‌ని ఆప్టిమైజ్ చేసుకోవడం, ఇమేజెస్‌ని కంప్రెస్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయాలి. అలాగే రెగ్యులర్‌లీ అప్డేట్ అంటే ఫ్రెష్ కంటెంట్ డైలీ అప్డేట్ చేస్తా ఉండాలి. డైలీ గానీ, వీక్లీ గానీ కంప్లీట్‌గా కంటెంట్ అప్డేషన్ అనేది ఉండాలి. అప్పుడే మన వెబ్‌సైట్ ర్యాంకింగ్ రావడానికి ఈజీగా ఉంటది. ఇన్ అడిషన్ ద సెక్షన్ కీప్ ఆర్టికల్ అప్ టు డేట్ అంటే మనకి ఇన్‌స్టంట్ డేటా అనేది ఎప్పుడూ ఉండాలి మన ఆర్టికల్. ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆర్టికల్ రాయాలి అంటే కాల్ టు యాక్షన్ బటన్ అంటే మనము కింద ఇచ్చాం కదా లాస్ట్‌లో కాల్ అనేసి లైక్ ఏది ఇట్లా ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఫామ్ కానీ వాట్సాప్ యాక్సెస్ కానీ ఇలాంటివన్నీ కాల్ టు యాక్షన్ బటన్ అనేది ఇవ్వాలి. ఇట్లా మనం ఏదైనా ఒక బటన్ ఇవ్వాలి. లేకపోతే ఇక్కడ బటన్ లాగా క్రియేట్ చేసుకొని జస్ట్ కాల్ వాట్సాప్ నెంబర్ కూడా ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. అలాగే తర్వాత మనం గూగుల్ ఎనాలిటిక్స్ కనెక్షన్ కూడా చూపిస్తాను. అప్పుడు అక్కడ ఎట్లా పెర్ఫార్మెన్స్ ఎలా ట్రాక్ చేస్తామో మనకు డీటెయిల్స్ ఎలా వస్తాయో అక్కడ తెలుస్తది. అండ్ అడ్జస్ట్ ద స్ట్రాటజీస్. ఇప్పుడు మనము ఆర్టికల్ బాగా పాపులర్ అవ్వట్లేదు అనుకోండి, దాని స్ట్రాటజీస్ అన్నీ మార్చుకుంటూ ఉండాలి. ఇవి రూల్స్ మనం ఒక కంటెంట్ రాయడానికి, ఒక బ్లాగ్ రాయడానికి ఇవి మీకు పంపిస్తాను. హ్మ్. మీరు ఆర్టికల్ ఒకసారి ఇవి రీడ్ చేసుకోండి. మీకు ఇంటర్వ్యూలో కూడా ఈ క్వెషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఎట్లా ఒక ఆర్టికల్ మీరెలా సెలెక్ట్ చేసుకుంటారు అంటే, లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ హై సెర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ తీసుకుంటాం. ఫోకసింగ్ కీవర్డ్‌ని యూజ్ చేసుకొని మనం మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, టైటిల్ హెడ్డింగ్స్‌లో ఫస్ట్ పారాగ్రాఫ్, హెచ్1, హెచ్2, హెచ్3 ట్యాగ్స్‌లో బాడీ ఆఫ్ ద కంటెంట్‌లో మనము 3-4 టైమ్స్ రిపీట్ అయ్యేటట్లు చూసుకుంటాం. లైక్ బౌల్డ్, ఇటాలిక్, హైపర్ లింక్స్ ఇవ్వడము. మళ్ళీ ఇమేజ్ ఆప్టిమైజేషన్, ఇమేజ్ ఫైల్ నేము, ఇమేజ్ ఆల్ట్ టెక్స్ట్ అండ్ ఇమేజ్ కంప్రెషన్ ఇవన్నీ కూడా స్టెప్స్ అనమాట. ఇవి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటది. మీరు ఎలా చేస్తారు ఆన్ పేజ్ ఎస్‌ఈఓ అంటే కంటెంట్‌కి ఆన్ పేజ్ ఎస్‌ఈఓ చేస్తే ఎలా చేస్తారంటే ఈ పాయింట్స్ మొత్తం కవర్ చేయాలి. అలాగే టైటిల్‌కి పవర్ వర్డ్స్ యూజ్ చేయమన్నాడు. బట్ అన్ని టైటిల్స్‌కి పవర్ వర్డ్స్ సెట్ అవ్వవు. ఒకవేళ కావాలి అనుకుంటే మనం ఈ ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే యూజ్ పవర్ వర్డ్ ఆన్ ద టైటిల్ అని కూడా ఇవ్వొచ్చనమాట మనం. అలా ఇచ్చి కూడా మనము కంటెంట్ అనేది జనరేట్ చేసుకొని పోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇది అర్థమైందా ఈ టాపిక్? ఇంకా ఓకే. ఇది షేర్ చేస్తాను. ఒకసారి మీరు కూడా చూసుకోండి. ఇదా? ఓకే. రేపైతే మీరు మండే రోజు ఒక ఆర్టికల్, ఒక ఇమేజ్ రెడీగా నాకు చేసుకొని వీడియో మీరు కొంచెం పోస్ట్ చేద్దురు గాని. ఓకే. నాకది కొంచెం